నమస్కారం తెలియజేసుకుంటున్నా. మొట్టమొదటిగా అసలు భారతదేశంలో విద్య అనే సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసి రిటైర్ అయి ఉన్నారు. వారిని ఈ సందర్భంగా మన శాసనసభ్యులు వారు సత్కరిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి మాగంటి వెంకటేశ్వరాజు శాసనసభ్యుల వారికి కోరుతున్నాం. తర్వాత పి నాగవేణి గారు, ప్రిన్సిపల్ గారు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫిజికల్ సైన్స్. తర్వాత తదుపరి డి శ్రవంతి గారు, జూనియర్ లెక్చరర్ ఇన్ బాటనీ. తదుపరి ఎం నిర్మల, జూనియర్ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్. జ్యోతి MUO2 తాడపల్లిగూడెం. మహిళా టీచర్ తర్వాత బి విశాలి, SK మదీనా ఇంగ్లీష్. ఆడపిల్లలు బయటికి రావాలంటే కట్టుబాట్ల మధ్యన చదువులు కూడా చదివించిన పరిస్థితుల్లో 17 సంవత్సరాల వయసులో సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారి దగ్గర విద్యని అభ్యసించి అది 10 మంది తను నేర్చుకున్న విద్యను అందరికీ తెలియజేసి వాళ్ళందరినీ అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి మహిళా టీచర్గా ఆవిడ గుర్తించుకుంది. ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా కూడా మాస్టర్ జీవితం ఉంటుంది, కానీ చాలామంది మర్చిపోతాం. దాన్ని ఈరోజు మన కాశీ గారు గడిచిన 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి కూడా పెట్టడం పిలవడం సంతోషం. ఎందుకంటే ఇవాళ చూడండి, చాలా మంది అధికారులు ఎంతమంది లేడీస్ ఉన్నారంటే దానికి కారణం ఆవిడ. ఇవాళ మన జిల్లా కలెక్టర్ నాగరెడ్డి గారు, మరి ఆవిడ కూడా తిరుగుతుంది. మరి ఆవిడ కూడా ఈ స్థాయికి ఎదిగింది. ఎంతోమంది అధికారులు ఉన్నారు, IAS అధికారులు ఉన్నారు. ఇవాళ మన రాష్ట్రపతి మరి ముర్ము గారు కూడా మరి మహిళగా ఆవిడ కూడా ఈ స్థాయికి రావడానికి, వీళ్ళందరూ ఈ స్థానానికి రావడానికి, ఇక్కడున్న టీచర్స్ అంతా ఈ స్థానానికి రావడానికి మొట్టమొదటి జనరేషన్ విద్యని ఇవాళ 196 సంవత్సరాలు అయినప్పుడు కూడా, ఇవాళ ఆవిడ పుట్టిన 195 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఈ రోజు ఇన్ని శతాబ్దాలు 2వ శతాబ్దం నడుస్తున్నప్పుడు మనం ఆవిడ గురించి మాట్లాడుతున్నామంటే ఆ రోజు ఆవిడ చేసిన సాహసం. ఎందుకంటే చాలామంది బయటకు వచ్చే డబ్బు, ఆడపిల్లలు బయటికి పంపించకపోవడం, చదివించకపోవడం, కట్టుబాట్లు,
ఇలాంటి సమాజం నుంచి మరి అందరూ కూడా మేము సగం మీకు మేమే తక్కువ అనే విధంగా ఉద్యోగాలు కానీ ఇటు రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ ఇటు ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులతో సమానంగా ఉపాధ్యాయులు కానీ మరి అందరూ కూడా ఈ స్థాయికి ఎదగడానికి ఆ రోజు ఆవిడ వేసినటువంటి మరి ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి ఈ సాహసం చేసి ఉండకపోతే చాలా మంది సోదరి మంది బయటకు వచ్చి ఆగిందులు అనే పరిస్థితి ఉండేది. ఆ రోజు భేదం వేసిన ఆవిడ ఈ రోజు కూడా స్మరించుకుని మరి పిల్లలందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువ మంది ఉంటారు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోండి. ఆ రోజు ఆవిడ ఇచ్చినటువంటి భేదం ఈ రోజు మనందరికీ బతుకుదేరు కాబట్టి మీ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకుని చేసి నిజంగా భర్త చాలా మంది కష్టపడి ఉన్నప్పుడు కూడా ఇవాళ ఉద్యోగం చేస్తే నేను నా పిల్లలు పోషించుకుంటాను నాకేం పర్లేదనే ధైర్యాన్ని ఇవాళ మనం ఉంటే దానికి కారణం ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు ఇచ్చినటువంటి ఆ భేదం ఇవాళ అంతా ఎంతో మందికి మరి స్త్రీమూర్తులందరూ కూడా ఈ రోజు ఆవిడ మార్గదర్శకంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు కూడా నేను నెక్స్ట్ ఇయర్ నుంచి నేను చూస్తాను. మీరు మీ టీచర్స్ ఈ కార్యక్రమాన్ని ఘనంగా స్కూల్లో చేయవలసింది నేను కోరుతాను. ఎందుకంటే ముఖ్యంగా ఇది మనం ఈ రోజు ఈ స్థానంలో కూర్చొని ఉంటే దానికి కారణం ఆవిడ కాబట్టి అది మీ నుంచి మోటివేట్ అయితే బాగుంటుంది. రాజకీయ నాయకుల నుంచి కాకుండా అది ఆ రకంగా తాడేపూడిలో మొదలు పెట్టాలని నేను ఎక్కడ కూడా రాష్ట్రంలో చేయలేదు, కానీ తాడేపూడిలో మొదలు పెట్టాం. అది మీరు చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటూ మరి ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగినప్పుడు మనందరూ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమం చేపట్టిన కాశీ గారిని ఆ మిత్ర బృందాన్ని అందరినీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని మిగతా కార్యక్రమాన్ని కాశీ గారిని మన ఎంఏఓ గారిని వీళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమం చేయవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్.